పోతినేని ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ డబుల్ స్మార్ట్. అయితే ఈ మూవీకి ముందు రామ్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ స్కంద. ఈ స్కంద మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. ఈ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయినా కూడా అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ డబుల్ స్మార్ట్ మూవీతో మన ముందుకు వస్తున్నారు రామ్. చూడాలి ఈ మూవీతో అయినా రామ్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీని డైరెక్ట్ చేస్తుంది పూరి జగన్నాథ్. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది చార్మి ఇంకా పూరి జగన్నాథ్. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రామ్ పోతినేని, కావ్య తాపర్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు కావ్య తాపర్. ఈమె లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఊరి పేరు భైరవకోన. ఈ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే ఈ మూవీలో ఈమె సెకండ్ హీరోయిన్గా నటించారు. ఇప్పుడు ఈ డబుల్ స్మార్ట్ మూవీలో ఈమె ఫస్ట్ హీరోయిన్గా నటిస్తున్నారు. చూడాలి ఈ మూవీతో ఈమెకి ఒక మంచి హిట్ వచ్చి మళ్ళీ తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ డబుల్ స్మార్ట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ మూవీ రిలీజ్ అయ్యాక తనకి మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటుంది కావ్య తాపర్. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అయ్యి తనకి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది. డబుల్ స్మార్ట్ శంకర్ మూవీకి ముందు పూరి జగన్నాథ్ గారు ఇంకా రామ్ గారు కలిసి స్మార్ట్ శంకర్ మూవీ తీశారు. ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ మూవీ కూడా అంతకు మించి చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీతో వీళ్ళ ఇద్దరికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.